రే బుజ్జి చూస్తున్నావా బిగ్ బాస్? చూస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఉంది. రే డ్రెస్ కూడా నీకు సూపర్ ఉందిరా. థాంక్స్ అన్న. ఎవరంటే ఇష్టం రా బుజ్జి? నబిల్. నబీలా? నబీల్ ఎందుకురా ఇష్టం? మంచిగా ఆడతాడు, అందరితో మంచిగా ఉంటాడు, అందుకే నాకు చాలా ఇష్టమైన. ఓకే, పృథ్వీ ఎందుకు అంటే పృథ్వీ ఇష్టమా లేకపోతే నిఖిల్ ఇష్టమా? అంటే నిఖిల్. నిఖిలా అంటే నబీల్ ఆట కన్నా వీళ్ళందరూ తక్కువే ఆడుతున్నారు అంటావు. ఇప్పుడు లేడీస్ లో ఎవరైనా ఇష్టం ఉన్నారా? లేడీస్ లేవు. మనకు పడదావన్నీ మనకి మొగలే. సరే, ఇంత పైరు ఉంది కదా, ఏ ఆట అంటే నీకు బాగా నచ్చింది? నాకా అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో చాలా ఆటలు ఆడారు కదా అందరూ. బస్తాల టాస్క్ అయితే కానీ, వాటర్ టాస్క్ అయితే కానీ చాలా టాస్క్లు ఆడారు కదా. ఏ టాస్క్ అయినా నీకు వాటర్దేనా? ఓకే, ఒకసారి ఆ షర్ట్ అదే నచ్చింది. మేము చూస్తాం సినిమాలు కానీ పాత సినిమాలు చూస్తాం ఎక్కువ. ఓకే, బిగ్ బాస్ అలాంటివి ఏమన్నా చూస్తున్నారా? బిగ్ బాస్ చూస్తాం కానీ సండే ఒకటే రిటర్న్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారు, టెన్షన్ ఉంటది, ఎవరు అనుకుంటాం. ఓకే, కానీ లాస్ట్ గుర్తు పరిచయం చేస్తాం ఇతను వెళ్ళిపోతాడని. ఓకే, ఈ రోజు ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఫస్ట్ పిల్లలకి చెప్పేస్తా, ఇది బ్యాగ్ డ్రెస్సులు ఉంటాయి కదా అది చూసి చెప్తా. ఈ రోజు ఏమన్నా అనుకున్నారు? పేరేమనుకున్నారా? ఈ రోజు అనుకులే, ఈ రోజు ఆడ చూసిన నలుగురు ఉన్నారు. పృథ్వీ అలాగే మన యష్మి ఇద్దరే ఉన్నారు. ఇద్దరు అలా కరెక్ట్ చెప్తాను నేను, కానీ మా పిల్లలు ఏమంటారు లేదు అంటారు. లేదని పాప టోటల్ గా ఓపెన్ చేస్తే వాళ్ళే ఒకసారి పన్నెం పెడతాం, పన్నెం పెడితే నేనే గెలుస్తా. డబ్బులు పెట్టి పెడతారా? నార్మల్ గా నార్మల్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. సరే, ఈ రోజు పృథ్వీ యష్మి అని ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. పేర్లు మాకు అదే నేను చెప్తున్నాను కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? అమ్మాయి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు. 100% గెలిచారు, ఆ అమ్మాయి వెళ్తుంది ఈ రోజు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. చూస్తాం. ఎవరంటే బాగా ఇష్టం అండి మీకు? నాకా టేస్టీ తేజ. టేస్టీ తేజ. మీరు కూడా ఫుడ్ లవరా? ఫుడ్ అంటే ఏం కాదు, నార్మల్ గా ఇష్టం. జెన్యూన్ గా ఆడతాడు. విష్ణుప్రియ ఆల్సో. విష్ణుప్రియ ఆల్సో. ఇప్పుడు రీసెంట్ గా విష్ణుప్రియ లవ్ స్టోరీ అనేది అదే ఆ ట్రాక్ గురించి మనకు తెలీదా? ఓకే, విన్నర్ ఎవరవుతారు? మేబీ నిఖిల్ అనుకుంటున్నా. నిఖిల్ ఆర్ వాడి పేరు గౌతమా? వాడి పేరు అన్నారంటే ఆ గౌతమ్ గురించి తెలిసి ఉంటది. గౌతమ్ రీసెంట్ గా పృథ్వీతో గొడవ ఆడాడు. ఏరా పోరా నా వెంట్రుకు కూడా పేకలని కాంట్రవర్సీస్ వాటి కోసం, అంటే లైక్ కావాలని చేశారంటారా? టిఆర్పీస్ కోసం చేశారంటారా? మేబీ. అంటే ఇన్ని రోజులు ఉన్నారు కదా, గౌతమ్ అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్ అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఓకే ఫైన్, అది యాక్చువల్గా లాస్ట్ సీజన్లో కూడా జరిగింది కాబట్టి ఈ సీజన్లో కూడా నార్మల్గానే అన్నాడు. బట్ వేరే వాళ్ళు అన్నప్పుడు తీసుకోలేకపోతే అది బ్యాడ్గా అనిపించింది. నిన్న మొన్న చూసారా ఎపిసోడ్? మన రోహిణి గారు ఆడే ఆట ఎలా అనిపించింది? బాగా అనిపించింది. మొన్న విన్నింగ్ అనేది ట్రూగా, అంటే లైక్ తను కష్టపడినందుకు ఇన్ని రోజులు కాల్ బాగాలేదన్నారు. సో అదే గేమ్ వచ్చినా బట్ స్టిల్ షీ హ్యాండిల్. ఇప్పటి వరకు చాలా మంది చాలా గేమ్లు ఆడారు, కానీ ఈవిడికే ఈ గేమ్ బాగా ఆడింది, జెన్యూన్గా ఆడింది, శివంగిలో ఆడింది అని చాలా మంది బయట అంటున్నారు. మీకు అలాగే అనిపించిందా లేకపోతే? సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే దేర్ ఇస్ నో, అంటే అక్కడ ఏమి హౌస్ డెసిషన్ ఏం లేదు, వాళ్ళ ఓన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అదే ఫాలో అవుతున్నారు కాబట్టి. దానికి ముందు నువ్వు జీరో అని గొడవ అయింది కదా విష్ణుప్రియ, అది ఆ గొడవ చూసారా మీరు మొత్తం? దాంట్లో మన రోహిణి గారు ఒక వర్డ్ అయితే యూజ్ చేస్తారు, నువ్వు నిఖిల్ని ట్రై చేసావు ఫస్ట్, లేదని చెప్పి పృథ్వీని ట్రై చేసావు, అది నీ ప్లాను అని. నిజంగానే ఫస్ట్ ఆవిడ అలాగే ప్రయత్నించిందా? లేదు, యాక్చువల్గా ఆ గొడవ ఎందుకు జరిగిందని నేను అనుకుంటున్నానంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఆమె జస్ట్ ఓడిపోయింది కాబట్టి ఆ దీంట్లో ఉండి తను బయటకు వచ్చినప్పుడు వెంటనే ఏదో ఒకటి హీట్ ఆఫ్ ది మూమెంట్లో అనాలని ఫిక్స్ అయింది, అనేసింది. సో అది డబల్గా వచ్చింది తిరిగి. టోటల్గా కప్పు ఎవరు తీసుకెళ్తారు? అదే గౌతమ్ ఆర్ నిఖిల్. గౌతమ్ ఆర్ నిఖిల్. మేడం బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి, డైలీ ఫాలో అవుతున్నాను. డైలీ ఫాలో అవుతారా? డైలీ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా నిద్ర మానుకొని మరీ చూస్తున్నాండి. ఎలా అనిపిస్తుంది ఎపిసోడ్స్? ఇప్పుడు చాలా రసవత్తంగా మంచిగా ఉన్నాయి. అసలు చాలా బాగా ఆడుతున్నారు. ఏం జరుగుతుందనే ఇంటెన్షన్ కానీ, ఎవరు విన్ అవుతారనేది, టాప్ 5 ఎవరు ఉంటారనేది బాగా ఎక్కువ
ఎంత మంచిగా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకు అంటే ఓజీ అప్పుడా లేకపోతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ? వైల్డ్ కార్డ్ అప్పుడే చాలా బాగుంది. ఓజీ అప్పుడు అంత అసలు ఏమీ లేదు, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు సూపర్. ఇంకా అసలు డైలీ చూడబుద్ది అవుతుంది. అవినాష్ పంచస్ కానీ, రోహిణివి కానీ, ఆ ముగ్గురు కాంబినేషన్లో తేజవి కానీ చాలా బాగా కామెడీ వాళ్ళది ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. ఎక్కడ వాళ్ళు కనిపించినా కామెడీ పంచస్ చాలా బాగుంటున్నాయి అనమాట. మీకు కామెడీ అంటే బాగా ఇష్టమా? కామెడీ అంటే కంటెంట్ మనకి ఇవ్వాలి, అది చూస్తుంటే కొంచెం ఫన్ రావాలి, గొడవ అయినా అని కూడా అది ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఒక కంటెంట్ అనేది ఉండాలి, అంతేగాని పిచ్చి పిచ్చిగా కాదు. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాతనే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు రోహిణి గారు గెలిచారు కదా గేమ్, అసలు సూపర్ గేమ్ అది. అసలు అన్ని బిగ్ బాస్ల కంటే రోహిణి గెలిచింది సూపర్ ఎక్సలెంట్. అసలు ఎంత బాగా గెలిచిందంటే, అసలు లేడీస్ అంటే ఇలా ఉండాలి, ఎవరి అన్నా అని కూడా తక్కువ అంచనా లేడీస్ని వేస్తే అలా నోర్లన్నీ మూయించేసింది, అంత గట్టిగా ఆడింది. పృథ్వీ గెలిచుంటే నార్మల్గా ఉండేది, అసలు ఆ కండలు అంత బలంగా ఉన్నాడు కదా, ఫిజిక్ గెలుస్తాడని ఆబ్వియస్లీ అనుకున్నాం. కానీ చూసారు కదా ఎట్లా జీరో చేసేసింది, మొత్తం అందరు నోర్లు మూయించింది. విష్ణుప్రియ ఆడికి అన్నది జీరో అది ఇది అని అన్నది, అయినా కానీ అస్సలు తగ్గకుండా మొత్తం అసలు అందరినీ నోర్లు మూయించిందంటే అసలు ఆ పాట వేసినప్పుడే అందరికీ అయిపోయింది ఇంకంతే. అంటే లేడీస్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా అయింది ఆ అమ్మాయి. అసలు ఆమెకి ఫిజిక్ కానీ చాలా మాట్లాడినారు, ఎంత అన్నా అని కూడా ఫైట్ చేసి మరి చాలా బాగా ఆడింది. అసలు ఆమె ఆడిన విధానం చూస్తే మాత్రం ప్రౌడ్ ఆఫ్, అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఆమెకి ఇంకా పడిపోయినాయి అసలు ఓట్లు. మేబీ ఈ వీక్ లాస్ట్ వీక్ అయి ఉంటే మాత్రం విన్నర్ అని పెట్టుకోవచ్చు కూడా, అట్లా కూడా అనిపించింది. అంత ఇన్స్పైర్డ్గా ఆడింది తను. టాప్ 5లో ఉంటుంది తను. కానీ అంటే కామెడీని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, కంటెంట్ ఇచ్చిన వాళ్ళు అవినాష్ని ఇంకా రోహిణిని ఇలా పెట్టుకోవచ్చు. కానీ ఓజీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా అని అనుకుంటే పృథ్వీ, నబీల్, నిఖిల్ని పక్కన పెట్టచ్చు, కానీ పృథ్వీ, నబీల్ వీళ్ళు కొంచెం ఉంటారు. ఇప్పుడు లేడీస్ లో ఉన్న యష్మి ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. ప్రేరణ అంత లేదు, తనకి కొంచెం మాట్లాడడం కానీ డిఫెన్స్ చేసుకోవడం కానీ, కంటెంట్ వైజ్గా ఆమె టాపిక్ వైజ్గా పోరాడదు, మాట్లాడలు కూడా సరిగ్గా రాదు కాబట్టి పాయింట్ టు పాయింట్ ఉండదు తనది అట్లా. సో వీళ్ళైతే చాలా బాగా ఇస్తారు. ఇప్పుడు బయటికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో మీకు ఎవరంటే ఇష్టం? ఇప్పుడు వాళ్ళల్లో అంటే హరితేజ మంచిగా ఉండేది, కాకపోతే వచ్చాక మింగిల్ అయ్యి కొద్దిగా అవ్వడానికి టైం పట్టింది. మంచి కరెక్ట్ టైంలోనే తను బయటకు పంపించేసారు. ఫ్యామిలీ వీక్ అంతా వచ్చే టైంలో తను సెట్ అయింది, ఆ టైంలో బయటకు వచ్చేసినట్టు అయింది అంతే. తను ఉంటే బాగానే ఉండేది, ఎందుకంటే లాస్ట్ సీజన్ అప్పుడు చూసాం కాబట్టి చాలా బాగుండే. మీరు బిగ్ బాస్ అంటే ప్రతిరోజు చూస్తాను అంటున్నారు కాబట్టి ఇప్పుడు 9 మంది అంటే యష్మి వెళ్ళిపోయింది, మీకు ఎలా అనిపించింది? యష్మి ఆబ్వియస్లీ తను వెళ్తుందని అనిపించేసింది ఈ వీక్లో, ఎందుకంటే తన గేమ్ ఆల్రెడీ డౌన్ అయిపోయింది. నిఖిల్ వల్ల కావచ్చు, తన గేమ్ పరంగా కావచ్చు, తను లో ఫీల్ అయింది. ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇంకా లో ఫీల్ అయింది. తనకు ఆ బలం అన్నట్టుగా కాదు, కానీ ఆ నిఖిల్ని వాళ్ళందరూ నామినేట్ చేసేసరికి తను అక్కడికే లో అయిపోయింది. అందరు తన్నే నామినేట్ చేసేసరికి వాళ్ళది వేరేలాగా పోర్ట్రేట్ అయిపోయింది అక్కడ. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అబ్బాయి అమ్మాయిది ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలి. అలా బయటికి అలా వెళ్తుందో వాళ్ళకి తెలిసి కూడా అలా క్రియేట్ అయ్యింది. వాళ్ళు చేశారు కరెక్టే, రిలేషన్ అలా పెట్టుకోకూడదు, వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నా అని కూడా బయటకు అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ కనిపించింది, మాకు అలాగే కనిపిస్తుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం కానీ, వాళ్ళు ఇలా ఏం లేదంటారు మళ్ళీ ఉందంటారు, అలాగే అనిపిస్తుంది అక్కడ. మరి నిన్న రోహిణి మాట కూడా వదిలింది, నువ్వు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసావు, అవ్వలేదు కాబట్టి పృథ్వీకి ట్రై చేసావు. అది కరెక్ట్ పాయింటే. విష్ణుప్రియ ఉన్నదే దానికోసము, ఆమె సర్వైవ్ అవుతుందే పృథ్వీ వల్ల. ఏదో ఉంది కదా, ఎంతమంది వచ్చి ఆమెకు చెప్పినా అని కూడా ఆమెకు అర్థం కావట్లేదు. నీది నువ్వు వాడు అంటే కూడా నేను ఇలా ఉంటా ఆడితే ఏమవుతుంది అందరితో వాదించింది. రవి వచ్చి కూడా చెప్పాడు నువ్వు ఇలా ఆడంటే కూడా ఆమెకు అర్థం కావట్లేదు. ఏమంటే పృథ్వీ వెనకాల ఉంది కాబట్టి ఆ ఓట్స్ కూడా పడిపోతున్నాయి అలా సపోర్ట్తో. మరి అలాగే రోహిణి గౌతమ్ కూడా కొంచెం పెళ్లి చేసుకుంటా అనే టైప్లో ఇంట్లో ఆమెకి ఏంటంటే ఇంట్రెస్ట్, గౌతమ్ షో చూపించట్లేదు కదా, అలా అంటే ఇప్పుడు నిఖిల్ లాగా చూపించచ్చు, గౌతమ్ అలా అవ్వట్లేదు అస్సలు. ఎక్కడ ఎవరితో కూడా ఫ్రెండ్లీగా కానీ గ్రూప్ కానీ ఏం అనవట్లేదు. ఎవరికి సపోర్ట్ ఇవ్వాలో వాళ్ళకి చేస్తున్నాడు. గౌతమ్ని కూడా అనుకోవచ్చు, కాకపోతే నిన్న కొద్దిగా ఎక్కువైంది డిఫెన్స్. అంత వాదించొద్దు, ప్రతిదానికి వాదించొద్దు, ఒక్కొక్కసారి తగ్గాల. మరి ప్రేరణ ఉందా? ప్రేరణ గౌతమ్ని టార్గెట్ చేస్తుంటది అప్పుడప్పుడు. అదే నిన్న చెప్పింది కదా ఆమె, ఆయన ఏమన్నా అని కూడా ఆయన ప్రతిదానికి ఒక మాట ఇలా అనుకుంటున్నాడు కాబట్టి నాకు మాట్లాడాలంటే భయం అవుతుంది కాబట్టి ఆమె అందుకే ఎక్కువ మాట్లాడేది. ఫ్రెండ్లీగా ఉండడం వేరు, ఫ్రెండ్లీగా లేనప్పుడు వేరు.
ఫ్రెండ్లీగా ఉంటే నువ్వు ఏమన్నా నాకు ఇష్టం అనిపిస్తుంది, ఫ్రెండ్లీగా లేనప్పుడు నువ్వు ఏమన్నా రామన్నా బూతులాగా అనిపిస్తుంది. సో అలాగా ఆమెకి అనిపిస్తుంది కాబట్టి కొంచెం దూరం ఉంటుంది. ప్రతిదీ ఆయన నెగిటివ్గా అలాగా కనిపిస్తుంది. ఏదన్నా మాట మాట్లాడాలంటే భయం అవుతుంది ఆయనతో. నిన్ననే చెప్పిన టోటల్గా కన్నడ తెలుగు అనేది ఉందా లేకపోతే అందరూ ఈక్వల్గానే ఉందా? ఆమె కొంచెం మింగిల్ అవ్వడం కష్టము. తెలుగు అయితే మన తెలుగుే అంతే. అంటే అంటే చాలా మంది కన్నడ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నారు అని అస్సలు లేదు, లేదు కదా. మన తెలుగు వాళ్ళే ఎక్కడ ఉన్నారు, వాళ్ళే రాకింగ్ అంతే. అస్సలు బాగా ఆడుతున్నారు, మన వాళ్ళే చాలా బాగా ఆడుతున్నారు. ఇంకా చూసే ప్రేక్షకులకి అందరికీ అంటే ఈ ప్రోగ్రామ్ కొంతమంది ఏంది ఈ సీజన్ అంతా బాగాలేదు అని ఉండేది. ఎప్పుడు స్టార్టింగ్ 4 వీక్స్, అది 4 వీక్స్ దాకా అట్లానే ఉండే. అసలు పిచ్ అసలు ఏందబ్బా ఈసారి ఇట్లా ఉంది అని అనిపించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత సూపర్. ఇంకా అప్పటి నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తాను. ఓటేస్తున్నారా? ఓటేస్తాను. ప్రతిసారి ఎవరికి వేస్తున్నారు? నేనైతే నాకు రోహిణికి వేసాను. రోహిణి ఓకే, ఈ లేడీస్ వీక్ వైజ్ రోహిణి లేదు కదా. ఈ వీక్ రోహిణి లేదు కాబట్టి మన నబీల్కి వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.